నా పేరు అంబుల వైష్ణవి. మరి మోంతా తుఫాను వల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి దాదాపు గత 3-4 రోజులుగా ప్రభుత్వం రాత్రింపగళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. దీనికోసం స్పెషల్గా 11 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అలాగే 12 ఎస్ఆర్డిఎఫ్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెట్లు పడిపోయిన ప్రతి చోట వాటిని ఫాస్ట్గా తొలగించేసి ప్రతి చోట అందరికీ అది సదుపాయాలు అందేటట్టు చూస్తున్నారు. అలాగే వరద ప్రాంతాల వారికి వాళ్ళకి స్పెషల్గా వసతులకు స్పెషల్గా కేంద్రాలు ఏర్పాటు చేసి ముందుగానే ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యాన్ని అలాగే 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. చాలా వరకు వాళ్ళే భోజన సదుపాయాలు వసతి సదుపాయాలన్నీ వాళ్ళే చూస్తున్నారు. మరి రాత్రింపగళ్ళు ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు, లేకపోతే లోకేష్ గారు, అనిత గారు ప్రతి ఒక్కటి వాళ్ళే కంట్రోల్ రూమ్స్లో అన్నీ చూసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఈరోజు కూడా మా ఈ ఏలూరు జిల్లా వరకు అలాగే అటు గోదావరి జిల్లా ప్రతి ఒక్కటి ఏరియల్ సర్వే చేస్తున్నారు. మరి ఇంత కష్టపడుతున్న మనందరి కోసం ఇంత కష్టపడుతున్న ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరపున మా గ్రామస్తుల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటు నెల్లూరు నుంచి అలాగే ఇటు విజయనగరం వరకు ప్రతి ఏరియాస్లోనూ ఈ డివిజనల్ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే విలేజ్ ఆఫీసర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డాక్టర్స్, ఏఎన్ఎంస్ ప్రతి ఒక్కరూ ఈ మోంతా తుఫాను వల్ల స్పెషల్ టీమ్స్గా వారు డివైడ్ అయ్యి మా కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అలాగే చాలా వరకు స్కూల్స్, కాలేజెస్ కూడా దీనికోసం స్పెషల్ కేంద్రాలుగా ఏర్పడి వాళ్ళు కూడా వసతులు అనేవి ఇస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.